కోసం మనం ఏదైనా చేస్తాం. చూడండి, మరి ఇక్కడ ధనవంతుల్లో క్రీస్తు లేడు, కానీ పేదలాజరులో క్రీస్తు ఉన్నాడు. రెండు రకాల మనుషులు మనం చూస్తున్నాం, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. ఈ ధనవంతుడు పేదలాజరులో క్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారు? పేదలాజరు క్రీస్తుని కలిగి ఉన్నాడు. చెప్పాలి మీరు, ఎవరి హృదయంలో క్రీస్తు లేడు? ఎవరి హృదయంలో లేడు? ధనవంతుని హృదయంలో క్రీస్తు లేడు. మనం ఎలాగుందాం? మరి క్రీస్తుని కలిగిన బిడ్డలా ఉందామా, క్రీస్తు లేకుండా ఉందామా? ఇన్ని రోజులు, ఈ యొక్క 3వ రోజు కూడా మనం దేవుడి యొక్క వాక్యం వింటున్నాం. ఎన్ని కోటాల్లో దేవుడి యొక్క సేవకులు వర్తమానం చెప్పారు. మన హృదయంలో ఈ 3 రోజుల కోటాల్లో మన హృదయంలో క్రీస్తు లేకపోతే ప్రయోజనమేమీ లేదు. వాడు పక్షవాతం వచ్చింది, పడిపోయాడు. పావును చంపాలని ఆశ ఉన్నది, చంపగలిగాడా? కారణం ఏంటి? కాలు చెయ్యి కూడా, రెండు కూడా పక్షవాతం వచ్చినది. కాబట్టి క్రీస్తు మన హృదయం లేకపోతే ఇన్ని రోజులు వాక్యం విని కూడా ఆ యొక్క పక్షవాతం వచ్చిన వాడిలాగానే ఎలాంటి ప్రయోజనము మనకి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, దేవుని ప్రేమతో మీకు చెప్తున్నాను, మనం క్రీస్తుని కలిగిన బిడ్డలాగా ఉండాలి. ఎలాగ ఉండాలా? క్రీస్తుని కలిగిన బిడ్డలాగా ఉండాలి. అల్లప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. క్రీస్తు లేకుండా మనము నామకార్థంగా ఉంటే అది చాలా ప్రమాదం. అక్కడ పాతాళంలో ఏడుస్తున్నాడు ధనవంతుడు. చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాము రొమ్మున ఆ బీదలాజరు ఉన్నాడు. కేకలు పెడుతున్నాడు, అబ్రహామా, తండ్రి అబ్రహామా అని కేకలేస్తున్నాడు. నీ దగ్గర ఉన్నాడు కదా లాజరు, ఆయన పంపియ్యా, ఒక్క నీటి బొట్టు, ఒక్క చుక్క, నా యొక్క నోరు ఎండిపోతున్నది అని బతుకులాడుతూ ఉన్నాడు. ఏమన్నా ప్రయోజనం ఉందా? భూలోకంలో ఉన్నప్పుడే వాడు మారు మనసు పొందాలి. భూలోకంలో ఉన్నప్పుడే దేవునికి భయపడాలి. భూలోకంలో ఉన్నప్పుడే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఏ మాత్రము దేవుని ముందు విశ్వాసము లేదు. భూలోకంలో ఉన్నప్పుడు చాలా గర్విష్టిగా ఉన్నాడు. తన సుఖాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడమము ఇవన్నీ అనుభవిస్తున్నాడు, కానీ దేవుని గురించి లక్ష్యమించిన వాడు కాదు. చూసారా? కాబట్టి ఆ ధనవంతుడు హృదయంలో ఎవరు లేరమ్మా? క్రీస్తు లేడు. క్రీస్తుని కలిగిన బిడ్డ ఎవరంటే బేదలాజరు. ఎవరు? బేదలైన మీరు ధన్యులు అన్నాడు. ధనవంతులైన మీరు ధన్యులు అన్నాడా ప్రభు? బీదలైన మీరు ధన్యులు. కాబట్టి మనం పేదవాళ్ళమైనప్పటికీ కూడా ఎప్పుడు ధన్యులం అవుతామంటే యేసయ్య క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు మనము ధన్యులం అవుతాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని కలిగిన బిడ్డలు ఈ లోకంలో గొప్ప కోటీశ్వరులు. ఈ లోకంలో ఉన్నటువంటి అనిల్ అంబానీ ఇలాగ గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళకన్నా కూడా మనం గొప్ప ధనవంతులమి. మనం రాజాతి రాజ బిడ్డలమి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన తండ్రి. చూసారా? కాబట్టి అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు ఈ లోకంలో పేదవాళ్ళుగా కనిపించినా కూడా వాస్తవంగా మనమే చాలా గొప్ప ధనవంతులమి. ఎందుకు? క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ అడుగుతున్నాడు ఆ ధనవంతుడు, అయ్యా అయ్యా పంపించాయా అంటే, మీకు మాకు మధ్య ఉన్నది పెద్ద అగాధము ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఎక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. పాతాళంలో కాలిపోతున్నాడు. పురుగులు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత భయంకరమైన వేతన ఆ అగ్నిగుండంలో అలమటిస్తా ఉన్నాడు ఆ యొక్క ధనవంతుడు. అలమటిస్తా ఉంటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాడు, తండ్రి భూలోకంలో నాకు కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ యొక్క లాజర్ని పంపించండి, పంపిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్తే, అక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే సరిపోతుంది, కానీ అలా పంపించడం వీలు కుదరదు. చూడండి ఎలాగా బతుకులాడుతున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు మారు మనసు పొందాడా? పొందలేదు. తన సహోదరులకి ఆయనే మారు మనసు పొందాడు, ధనవంతుడే. కాబట్టి మనము అవకాశాన్ని, సమయమును, దినమును చెడ్డవి గనక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి. మీ విరోధి అయిన అపవాది సాతాను ఏం చేస్తున్నాడు? గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదమాని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉండగానే ఉన్న సమయాన్ని మనము జ్ఞానము కలిగి ఆ సమయాన్ని సద్వినియోగం అనేది చేసుకోవాలి.
కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా మరచునేమోగా నేను నిన్ను మరువునన్నాడు యేసయ్య. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. అలాంటి ప్రభువుని మన హృదయంలో కలిగి ఉండొద్దా? మన హృదయంలో స్వీకరించాలి కదా. కాబట్టి క్రీస్తుని కలిగినటువంటి ఆ బిడ్డ బీద లాజరు ఎంత సంతోషంగా ఉన్నాడు పరలోకంలో. దుఃఖము లేదు, వేదన లేదు, సంతోషము, సమాధానము, దేవునితో నిత్యము ఆనందము. అలాంటి గొప్ప భాగ్యాన్ని బీద లాజరు సంపాదించుకున్నాడు. కాబట్టి మనం ప్రియులారా క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మనం ఉండాలా. క్రీస్తుని లేకుండా ఎవరు కూడా చనిపోకూడదు. ఆయన కలిగిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఒక దినాన శాశ్వతమైన ఆనందాన్ని పరలోకంలో ప్రభుతో ఉండే భాగ్యాన్ని మనము సంపాదించుకుంటాం. కాబట్టి క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. క్రీస్తు గలవారిలో బీద లాజరు క్రీస్తుని కలిగి ఉన్నాడు, ధనవంతుడు క్రీస్తుని కలిగి ఉండలేదు. కారణం ఏంటంటే వాడు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు, దేవుని మాటల లక్ష్యము ఉంచలేదు, గర్విష్టి. మరి మనకు ఆ ధనం కావాలా? మనకు ఆ ధనం అవసరం లేదు. ధనం కావాలా? క్రీస్తు కావాలా? ఎవరు కావాలి మనకి? క్రీస్తు కావాలి. అక్కడ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు పిలాతు, మీకు క్రీస్తు కావాలా బరబ్బా కావాలా అంటే వాళ్ళు ఏమన్నారు? క్రీస్తుని అడిగారా బరబ్బాని అడిగారా? మీరు చెప్పాలి ఆన్సర్. ఎవరు అడిగారు? చెప్పమ్మమ్మ. ఎవరు చెప్పారు? బరబ్బా కావాలంటున్నారు. క్రీస్తుని యేసయ్యని ఏం చేయమంటారు? స్టూడెంట్స్ మీరు చెప్పాలి. యేసయ్యని ఏం చేయమంటారు? మాకు క్రీస్తు వద్దు, క్రీస్తు ప్రభు మాకు వద్దు. మరి ఎవరు కావాలి? బరబ్బా కావాలి. ఇదేంటి? వాడు పెద్ద బందిపోడు దొంగ కదా. వాడు పెద్ద బందిపోడు దొంగ, ఎన్నో నేరాలు ఘోరాలు చేశాడు, వాడిని విడుదల చేయమంటారేంటి అని అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఒకే మాటతో బరబ్బాని విడుదల చేయండి. మరి క్రీస్తుని ఏం చేయమంటారు? ఆయన ఏం చేయాలా? సిలువేయండి. ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడు? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. చూసారా? మనందరి కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కాల్చాడు. 5.5 లీటర్ల రక్తాన్ని ఆ కల్వరి శిలువలో మండు టెండలో అలమటిస్తున్నాడు ప్రభు. అమ్మా ఎలాగా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు ప్రభు అని మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, నీ కోసం నా కోసమే కదా. ఆ క్రీస్తు ప్రభుని మన హృదయంలో కలిగి ఉండొద్దా? మరి మనం చేసిన దోషాలను బట్టి, పాపాలను బట్టి ఆయన మొక్క మీద ఉమ్మి వేయబడింది కదా, ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టబడింది కదా, ఆయన యొక్క శరీరం అంతా కూడా నాగలి చాగల వల్ల దున్నబడింది కదా. ఎంత పరిశుద్ధుడు దేవుడు! ఒక నరుడుగా నీ కోసం నా కోసం ఈ లోకానికి వస్తే నాకు క్రీస్తు అవసరం లేదు. ఎవరు కావాలి? బరబ్బా కావాలి అంటున్నారు. ఆ రోజు తీర్పు రోజు బరబ్బాని విడుదల చేయండి, క్రీస్తుని ఏం చేయమంటావంటే ఆయన సిలువేయండి. ఎంత ఘోరం, ఎంత కఠినమైన హృదయాలు! ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నారు. క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మనం ఉండాలా. క్రీస్తుని మన హృదయంలో లేకపోతే ఆ ధనవంతుడు కనుక ఆ పాతాళంలో అలమటించినట్లుగా ఒక దినాన ఏడవలసి వస్తుంది. ఏమున్నా ఏమి లేకపోయినా నాకు క్రీస్తు అంటే చాలు. అలాంటి విశ్వాసం మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఎంతో మంది భక్తులు మరి ఈ లోకంలో యేసయ్య కోసం వారి కుటుంబాలను కూడా, భార్య బిడ్డల్ని అందరిని వదిలేసి ప్రభు కోసం వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి హతసాక్షులు అయిపోయారు. చూసారా ఎంత గొప్ప భాగ్యము! కాబట్టి మనము క్రీస్తుని కలిగిన బిడ్డలుగా ఉండి మనము బరబ్బా మనకు అవసరం లేదు. మాకెవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య మా హృదయంలో ఉంటే చాలు. క్రీస్తుని మేము కలిగి ఉంటాము, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉంటాము, ఆయన నామాన్ని ప్రకటన చేస్తాము, ఆయన కొరకు మేము సాక్షులుగా జీవిస్తాము. బుద్ధి కలిగిన కన్యకల వలె మరి మేము మెళకువగా ఉంటాము, మేము సిద్ధపడతాము. అనేక మందిని మేము ఆయన రాకడ కొరకు మేము సిద్ధపరుస్తాము. అలాగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అలాగా క్రీస్తుని కలిగినటువంటి బిడ్డలముగా మనం ఉందాం. క్రీస్తు లేకపోతే ఒక దినాన మనము ఆ పాతాళంలో అలమటించవలసి వస్తున్నది. కాబట్టి క్రీస్తు గలవారు, క్రీస్తు లేని వారు, 2 రకాల మనుషులు మనం చూసాము. మనం క్రీస్తుని కలిగిన బిడ్డలముగా మనము ఉందాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు